ఎన్నికల కమిషన్కి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కళ్ళెదురుగుండా అంతా తెలుసు. ఇప్పుడు నిజంగా ఒక పార్లమెంట్ సభ్యుడు 95 లక్షల రూపాయలు లోపు ఖర్చు పెడతాడా? ఒక శాసనసభ్యుడు అభ్యర్థి 45 లక్షల లోపు ఖర్చు పెడతాడా? అసలు అట్లా సాధ్యమవుతుందా? కాకుండా ఉండటం కోసమే ఆ రిస్ట్రిక్షన్ పెట్టారు. అప్పుడు దాన్ని కరెక్ట్గా ఆచరణలో పెట్టాలి కదా. ఒక రోజుకి ₹1 కోటి అయిపోతుంది. ఒక రోజుకి ఒక 1000 మందిని రోజు మెయింటైన్ చేయాలంటే మినిమం ₹1000. ఎండలు కాబట్టి ఎండలు తక్కువగా ఉన్నప్పుడు 500, 700 తీసుకున్నారు. ఇప్పుడు ₹1000 తీసుకుంటున్నారు చాలా ప్రాంతాల్లో. ఇంటీరియర్ రూరల్ ఏరియాల్లో అయితే 500కి వస్తున్నారు. ప్లస్ ఫుడ్డు, మందు అవి ఇంకొక 500. అట్లాగే బళ్ళు వేసుకుని వచ్చేటటువంటి వాళ్ళకి ఆయిల్ పోయించాలి. ఇట్లాగా ఒక 1000 మంది లేకుండా ఒక అభ్యర్థికి కుదరదు కదా. 1000 మంది ఇంటూ ₹1000 వేసుకుంటే ఎంత అయిపోతుంది? అది కాకుండా డబ్బుల పంపిణీ ఇవన్నీ లెక్కలేసుకుంటే అసలు ఇవన్నీ అసలు లెక్కల్లో చూపెడతారా? ఇంకోటి ఇప్పుడు ఏంటి, ఒక చోటేమో సమోసా ఆ ఊరు ఏరియాలో ₹15 రేటు ఉంది కాబట్టి అంత రాసి చూపించాలంట. ఇక్కడ సమోసాలు ఎన్ని కొన్నారు, ఎన్ని తిన్నారు అని ఎవడన్నా రాసిస్తాడా ఎన్నికల సంఘానికి? టోటల్గా వాళ్ళు ఖర్చు పెట్టేది 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు. ఒక ఎంపీ క్యాండిడేట్ ఆంధ్ర తెలంగాణలో 50 నుంచి 150 కోట్లు. కొన్ని ఏరియాలో ఇప్పుడు వేమిరెడ్డి లాంటి వాళ్ళు 300 కోట్లు దాకా ఖర్చు పెడతారు. ఆయన 300 పెట్టినప్పుడు మరి విజయసాయిరెడ్డి ఎంత పెట్టాల్సి వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఆ స్థాయిలో ఖర్చులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ అసలు అంశం ఏంటంటే ఎన్నికల సంఘం అనేటువంటిది దగ్గరికి ఒక లేఖ ఇది ఇస్తారు చివరిలో, ఆడిట్ రిపోర్ట్. ఏందయ్యా అంటే ఇట్లాగ రోజుకి 25 మందికి భోజనం పెట్టాం, 50 మందికి భోజనం పెట్టామని కావాలంటే హోటల్ బిల్లులు పెట్టుకుని మరీ ఇస్తారు. అంతమించి ఏమీ జరగదు.